నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును, దుష్టుడు జ్ఞానము వివేచింపడు. ఈ విషయాల్లో యవనస్తులకు సొలొమోను రాజు హెచ్చరిస్తున్నాడు. నీతిమంతులుగా జీవించాలి, దుష్టులుగా జీవించటానికి వీలు లేదు. సాతానుడు దుష్టుడు. సాతాను యొక్క వలలో పడి సాతాను మాట వింటూ సాతాను క్రియలు చేస్తున్నవారు దుష్టులు. కానీ నీతిమంతుడైన యేసు ప్రభువారిని హృదయంతరంగాలలో కలిగి యేసు ప్రభువారి యొక్క స్వారూప్యంలోనికి మార్చబడి నీతిమంతులుగా జీవించాలి. ఇట్టి నీతిమంతుడు పేదవారికి న్యాయాన్ని విచారిస్తాడు, పేదవారికి సహాయం చేస్తాడు, పేదవారిని ప్రేమిస్తాడు. దుష్టుడు పేదవారిని